నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ప్రతి ఒక్కరూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని ఇళ్ల మధ్యలో దోమలు లేకుండా చూసుకోవాలని, దోమల ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మోదేపల్లి పిహెచ్సి, కాకానిపాలెం, గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా డిఐఓ డాక్టర్ మనోజ్ హాజరయ్యారు. ముందుగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాల నుంచి భవానీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా అంతం ప్రజలతోనే సాధ్యమవుతుందని, అందరిలో మార్పు వస్తే మలేరియా అంతమవుతుందన్నారు. మలేరియా వ్యాధి నివారణ కోసం ప్రజలకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లచే అవగాహన కల్పిస్తున్నారని, దోమల ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని, దోమల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ మరియు ఎంపీడీఓకి చెప్పడం జరిగిందన్నారు. ఈరోజు వరల్డ్ మలేరియా డే సందర్భంగా మనం అద్దంకిలో అన్ని 3-4 పిహెచ్సిస్ కలిపి అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. సో ఇది మలేరియా డే సందర్భంగా వీళ్ళకందరికీ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దోమల నివారణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అండ్ కాలనీస్లో కూడా ఎక్కడ లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి. ఎలాగో ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ పూడికలు తీయడానికి కానీ అంత ఈజీగా ఉంటుంది. మళ్ళీ రెయిన్ వాటర్ వచ్చేటప్పటికి మనం ఇవన్నీ క్లియర్ చేసుకొని ఎక్కడైనా బ్లాక్ అయినా ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఎంపీడీఓ గారు వాళ్ళు కూడా సహకారం అందిస్తామని చెప్పారు. మన ఆశాస్ వీళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేస్తున్నారో అవన్నీ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాపిడ్గా ఈ ఎండాకాలంలో ఈ పూడికలు తీసివేత అనేది బాగా జరుగుతుంది. అండ్ పబ్లిక్ కూడా డంపింగ్ కొన్ని ప్రాంతాల్లో మేము గుర్తించాము. ఎక్కడైతే వాళ్ళకు డస్ట్బిన్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలా కూడా మేము అర్జీలు ఇస్తాము. ఈరోజు వాళ్ళు ఆ చెత్తని ఓపెన్ సైట్స్, ఎక్కడైతే ఖాళీ ఇళ్ల స్థలాలు అలా ఉన్నాయో లేదా సన్న నాలాలు అవి ఉన్న చోట కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదా పాలిథిన్ కవర్స్ వేస్ట్ అక్కడ వాళ్ళు వేసేయడం వల్ల, ఓపెన్ ఫీల్డ్ డంపింగ్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నప్పటికీ కూడా మరీ పదే ఆ విధంగా చేయడం అనేది అది పబ్లిక్లో కూడా కొంతవరకు మార్పు రావాలి. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎలా ప్రాబ్లమ్స్ వస్తుంది, వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, మీరు చేయడం వల్ల మీకే దోమల వ్యాప్తి అవి జరుగుతాయని వాళ్ళకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. అన్ని పిహెచ్సిల డాక్టర్స్, మా ఆశాస్, ఏఎన్ఎంస్ అందరూ యాక్టివ్గా తిరుగుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే ఉన్నాయో మన ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మన సిస్టర్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి మున్సిపాలిటీ, శానిటరీ వర్కర్స్, పంచాయతీ వాళ్ళ హెల్ప్ అంతా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి దీన్ని ప్రోగ్రెస్ చూపిస్తాము. తక్కువ కేసెస్ రావడానికి ఈ గ్రౌండ్ వర్క్ అంతా మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కేసెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. వానలు పడ్డప్పుడు కానీ మస్కిటో బ్రీడింగ్ సైట్స్ని కంట్రోల్ చేయడం ద్వారా కేసెస్ తగ్గించవచ్చు మనం. సో ఇందుకని ఒక అవగాహన ర్యాలీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. కొన్ని స్ట్రీట్స్ అవి కవర్ చేస్తాం. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకొక ఫేజ్, కొంచెం ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇచ్చి ఈవినింగ్ కూడా కాలనీస్లోకి ఆశాస్ ప్లకార్డ్స్ తోటి ఈ ఐఈసీ మెటీరియల్ చార్ట్స్ అవి డిస్ప్లే చేస్తూ దోమతెరల యొక్క ఇంపార్టెన్స్ కానీ ఈ విధంగా ఎలాగ ఏం చేయాలి, మస్కిటో నెట్స్ ఇలాగా వాళ్ళ ఈవినింగ్ మళ్ళీ హౌస్ టు హౌస్ కూడా యాక్టివిటీ ఉంది. ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ హలో మలేరియా అంతం. హలో మలేరియా అంతం. చెప్పు. దోమ పుట్టరాదు. దోమ పుట్టరాదు. అయిందా అక్కడ రోడ్డు మీద ఏది నిర్లక్ష్యం వద్దు సోదరా. నేనేం రాలేదు చేస్తా. నిర్లక్ష్యం వద్దు సోదరా. అవునవును నేనైతే ఇవ్వాల. అద్దంకి
అద్దంకి పట్టణంలోని రోడ్డు ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని, ఆటోలు ఎక్కడ అంటే అక్కడ పార్కింగ్ చేయకుండా ట్రాఫిక్ కు అడ్డం లేకుండా పెట్టుకోవాలని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో శుక్రవారం శ్రీ ప్రసన్నాంజనేయ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ కు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సిఐ సుబ్బరాజు హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ఆటోలలో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, సీరియల్ ప్రకారం ఆటోలు పెట్టుకుని ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు మద్యం తాగి డ్రైవింగ్ అనేది చేయొద్దన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లు రోడ్డు క్రాస్ అయ్యే క్రమంలో వెనుక ముందు ఉన్న వాహనాలు చూసుకోవాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్డు ప్రమాదాలు జరిగే విధంగా ఉండకూడదని సిఐ సుబ్బరాజు హెచ్చరించారు. Gracias.
అద్దంకి పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామీణ త్రీ వీలర్ ఆటో ఓనర్లకు మరియు డ్రైవర్లకు శ్రీ ప్రసన్నాంజనేయ నేత్రమ ఆటో యూనియన్ వారి విజ్ఞప్తి 27 వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ శుక్రవారం వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కోట శ్రీనివాస్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినప్పటి నుంచి ఎంతో చురుకుగా పనిచేస్తూ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని ముందుకు సాగారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జునకు పంపించారు. పర్యాటకులను చంపి ఆనందంగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకొని నడి రోడ్డులో కాల్చి చంపాలని వాసవి వనితా క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ అద్దంకి పట్టణంలోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులతో వాసవి అమ్మవారి దేవాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారిని ఆత్మకు శాంతి కలగాలని కోరారు. బొమ్మదాక ర్యాలీతో వచ్చి కొవ్వొత్తులతో ఈరోజు నిన్న 2 రోజుల క్రితం జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా భారతీయ జనతా వాసవి క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ కులంలో గడప దాల్చితే హిందువులం, గడపలోనే కులం కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఆడ కులం చూడలేదు. ఒక హిందువుగా చూసి చంపేశారు. ఒక ఆడ మనిషి నన్ను కూడా చంపేయంటే మోడీ చెప్పుకో అన్నారు. 370 ఆర్టికల్ కానీ అనేక రకాలుగా చేసుకుంటూ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు పర్యటన కార్యక్రమానికి వెళ్తే 28 మందిని తీవ్రంగా పట్టున పెట్టుకున్నారు. ఉగ్రవాదుల్ని అణిచివేయాలని మోడీ గారు నిలిసంతాలను ఆపేశాడు. నీళ్లు వాళ్ళకి తగిన బుద్ధి మన మోడీ గారు, అమిత్ షా గారు చెప్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న వాసవి క్లబ్ తరఫున బల్లికురువ మండలం రామాంజనేయపురం గ్రామంలో జరిగిన ఘర్షణ కేవలం ఇరు కుటుంబాల మధ్య వివాద నేపథ్యంలో జరిగిందని సంతమాగులూరు సీఐ వెంకట్రావు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన రామాంజనేయపురం గ్రామంలో జరిగిన ఘర్షణలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారని, ఈ ఘర్షణ చిన్నపిల్లల విషయంలో మాత్రమే జరిగిందని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి ఎవరైనా ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటారని సిఐ హెచ్చరించారు. నిన్న 23/4/2025 ఉదయం బల్లికురువ మండలం రామాంజనేయపురం గ్రామంలో 2 కుటుంబాల మధ్య పిల్లల విషయంలో చిన్నపాటి గొడవ జరిగి ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే నేను మరియు
బల్లిపురం ఎస్ఐ గారు, సంతమామూలు ఎస్ఐ గారు మరియు సిబ్బందితో అక్కడికి వెళ్ళి ఈ ఇరు వర్గాలను మందలించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. మరియు రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. రామాంజీపురం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేసినాం. నేను మరియు బల్లిపురం ఎస్ఐ గారు గ్రామంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఈ చిన్నపాటి గొడవ 2 కుటుంబాల మధ్య పిల్లల విషయంలో జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ గొడవ కాదు. ఒక దినపత్రిక వారు వాస్తవ విషయాలను తెలుసుకోకుండా ప్రజలలో విద్వేషాలను రెచ్చగొట్టాలనే ఈ చిన్నపాటి గొడవను రాజకీయ రంగు పూసి రాజకీయ పరంగా జరిగిన గొడవని వార్త రాయడం చాలా బాధాకరం. మేము మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడైనా చిన్నపాటి గొడవ జరిగితే తక్షణమే స్పందించి ఆ స్థలంకి వెళ్ళి బాధితులకు రక్షణగా ఉంటూ గొడవకు కారణమైన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అవసరమైన వారిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. పోలీసులకు రాజకీయ రంగులు పోయటం చాలా బాధాకర విషయం. ప్రతి గొడవకు రాజకీయ రంగులు అంటగడుతూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ అసత్యపు వార్తలు రాయటం మంచి పద్ధతి కాదు. అసత్యపు కథనాలతో రాజకీయ వైషమ్యాలను సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా కొరిసిపాడు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిఐఓ డాక్టర్ మనోజ్, ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, ఐసీడీఎస్ సిడిపిఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ గుర్తు తెలియని చిన్నారులను చెత్త కుప్పలో రోడ్ల మీద పడివేయకుండా ఇష్టం లేని వారు ఐసీడీఎస్ వారిని సంప్రదించి శిశువుని ఇస్తే బాపట్లలో ఉన్న శిశు గృహంలో ఉంచి వారి సంరక్షణ చూసుకుంటారని ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అద్దంకి మండలంలో వెనుకబడిన కాలనీల్లో బాల్య వివాహాలు నివారించినప్పుడు ఇలాంటివి తగ్గించవచ్చని డాక్టర్ మనోజ్ చెప్పారు. వారి వైద్య బృందం ద్వారా అవగాహన కల్పించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటారని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉయ్యాల కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ఈరోజు అద్దంకి సిహెచ్సిలో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఐసీడీఎస్ కొరిసిపాడు నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ నుంచి ఊయల కార్యక్రమం జరుగుతుందండి. అంటే ఏంటంటే ఈ ఊయల అది మనకు అన్వాంటెడ్ చైల్డ్ అనమాట. అంటే ఈ కుప్పల్లో ఎక్కడన్నా చెత్త కుప్పలో అట్లా వదిలేయకుండా ఉండే బదులు మనకి ఇస్తే కారా గైడ్ లైన్స్ ప్రకారం మనకు శిశుగృహ అనేది ఒకటి ఉందండి బాపట్లలో. ఈ శిశుగృహ ద్వారా అనాథ పిల్లల్ని సీరియల్లో రాసుకొని ఎవరన్నా అడాప్షన్ కావాలంటే సెంట్రల్ అడాప్షన్ ఇది ఉందన్నమాట మనకి వింగ్. ఆ వింగ్ ద్వారా మనం దత్తత ఇస్తామన్నమాట. మనం కనిముద్దులే వద్దు అనుకున్న చిల్డ్రన్ని రోడ్డు పక్కన పడేయకుండా చెత్త కుప్పలో పడేయకుండా మనము విజయాల్లో కనుక పెడితే సేఫ్టీగా, అంటే ఎక్కడంటే అక్కడ పడేస్తే కుక్కల్లాగి తర్వాత వాళ్ళకి అన్ని పాములు వచ్చేసి ఏమన్నా దోమలు కాట్లు గురయ్యి ఎలాంటి అంటే అలా ఇదైపోతారు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు. కాబట్టి మనకు కనుక ఇస్తే అప్పటికప్పుడే సేఫ్టీ సైడ్గా మనం ఏదన్నా ప్రొటెక్ట్ చేసి హాస్పిటల్లో చూపించి తగినంత కేర్ తీసుకొని ఆ శిశుగృహాల్లో పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఉయ్యాల ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మా వైపు నుంచి కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఎర్లీ మ్యారేజెస్ వీటి నివారణ కోసం మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇప్పుడు కొన్ని వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో కాలనీస్లో వాటిల్లో ఎర్లీ మ్యారేజ్ జరగకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని మనం కొంతవరకు నివారించవచ్చు. ఇప్పుడు మెడికల్ ఎంటీపీ కిట్స్ కానీ ఇటువంటివి వాళ్ళు ఎర్లీగా తీసుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి. 1872 అవర్స్ వాళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగిన వెంటనే టాబ్లెట్స్ వాడడం ద్వారా లేదా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీ ఈవెన్ ప్రొటెక్షన్ ఏమి కండోమ్స్ లాంటివి వాడకున్నప్పటికీ ఎర్లీగా గైనకాలజిస్ట్ని కానీ డాక్టర్స్ని సంప్రదించడం ద్వారా మెడికల్ కిట్స్ ద్వారా సేఫ్ అబార్షన్ ప్రాక్టీసెస్ కానీ ఇటువంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొన్ని రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము హస్బెండ్ కన్సెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు కదండి. వాళ్ళకి హస్బెండ్ కన్సెంట్ కూడా అవసరం లేదు. లేడీ ఆమె విల్లింగ్ అయితే ఎంటీపీకి వెళ్ళవచ్చును. సో అట్లాగా ఇదేమి మనం సెక్స్ డిటర్మినేషన్ జరిగాక టర్మినేషన్కి వెళ్ళట్లేదు. కాబట్టి ఇనీషియల్ డేస్లో ఎంటీపీ ఒక మార్గం ఉంది. అండ్ ఈ బ్యారియర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. సో ఎర్లీగా మ్యారేజెస్ అయినప్పుడు అంతరా ఇంజెక్షన్స్ పిహెచ్సిస్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే రోజు వాడాలి, ఇప్పుడు బ్యారియర్ మెథడ్స్, కాండోమ్స్ ఇట్లాంటివి రోజు వాడాలి.
సో ఈ అంతరా ఇంజెక్షన్స్ ఏంటంటే 3 నెలల వరకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఎక్కువ సార్లు ఆ ఉమెన్ ఎవరైతే అర్లీగా మ్యారేజ్ అయిన ఉమెన్ ఎక్కువ సార్లు డాక్టర్ వద్దకి నర్స్ వద్దకి రానవసరం లేదు. 3 నెలలకు ఒకసారి వచ్చి ఇంజెక్షన్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళు ఒక 2-3 ఏళ్ళ పాటు ఫస్ట్ నివారణ మార్గాల్లో ఎర్లీ మ్యారేజెస్ని ప్రివెంట్ చేస్తాం. అది విఫలం చెందినప్పుడు మ్యారేజ్ అయ్యింది తర్వాత కొద్ది రోజుల పాటు ఇటువంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ని వాళ్ళని వాడమని చెప్పడం ద్వారా ఎర్లీగా ప్రెగ్నెన్సీ రాకుండా తల్లి బిడ్డ ఆరోగ్యం వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తూ ఈ అంతరా ఇంజెక్షన్స్ బ్యారియర్ మెథడ్స్ ద్వారా ఒక 2-3 ఇయర్స్ మనం పక్కకి జరపడం జరుగుతుంది. సో ఇది ఇంకొకటి ఇవన్నీ జరిగినప్పటికీ అన్వాంటెడ్ చిల్డ్రన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎవరైతే మిస్ అవుతారో